హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, అన్ని అనుభవాలు నేర్పేది ఒక మధ్యతరగతి జీవితమే. ఇవ్వడంలో ఉన్న ఆనందానికి అలవాటు పడ్డ వాళ్ళకి తిరిగి పొందాలని ఆశ ఉండదు. పొందిన దాని మీద ధ్యాస ఉండదు. మగవాడి ధైర్యం నాలుక మీద ఉంటుంది, ఆడవారి ధైర్యం గుండెల్లో ఉంటుంది. మీరు దేనికోసం అయితే భగవంతుణ్ణి ప్రార్థించారో మీకు లభించిన తర్వాత ఆ భగవంతుణ్ణి మర్చిపోకండి. భగవద్గీతలో స్పష్టంగా ఉంది, నిరాశ చెందొద్దు, బలహీనం నీ పరిస్థితులు మాత్రమే, నువ్వు కాదు అని. గర్వంతో ఉండవద్దు, దేవుడు ఆశీస్సులు కోల్పోతారు. ఈర్ష్యతో ఉండొద్దు, స్నేహితులను కోల్పోతారు. కోపంతో ఉండొద్దు, నిన్ను నువ్వు కోల్పోతావు. ఇక ద్రోహుల దగ్గర కోపం ఉండదు. అలాగే కోపం ఎక్కువగా ఉన్నవారు ఎవరికి ద్రోహం చెయ్యరు. కోపం ఒక బలహీనత మాత్రమే. పిల్లనిచ్చేటప్పుడు ఉన్నాడో లేనాడో అని కాదు, మనసున్నోడా అలవాట్లు లేనివాడా అని చూడండి. నిజమే కదండి. ఎందుకు అంటే, సంపాదిస్తే డబ్బు వస్తుంది, కానీ సంస్కారం రాదు కదా. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది. ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడ సుఖాలు కూడా ఉంటాయి. ఎక్కడైతే నిన్ను హేళన చేశారో అక్కడే నిన్ను నువ్వు నిరూపించుకో. ఎక్కడైతే నిన్ను తక్కువ అంచనా వేశారో అక్కడే నువ్వు గెలిచి చూపించు. నిన్ను చూసి హేళన చేసినవాడు నేడు నిన్ను చూసి జేజేలు పలుకుతాడు. విజయాన్ని సాధించేవారు రెండు లక్షణాలు కలిగి ఉండాలి. ఒకటి నిశ్శబ్దం, రెండవది చిరునవ్వు. ఒక బంధం దొరకాలి అంటే రుణం ఉండాలి. ఒక బంధాన్ని కలుపుకోవాలి అంటే గుణం కావాలి. ఇప్పటి కాలంలో ఖచ్చితంగా ఒక మనిషి మరో మనిషితో మాట్లాడడానికి రెండే కారణాలు. ఒకటి అవసరం, ఇక రెండవది టైంపాస్. నిజమే కదండి. తాళంతో పాటే తాళం చెవి కూడా తయారవుతుంది. ఇక అలాగే సమస్యతో పాటు పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే దానిని మనం కనుక్కోవడమే ఆలస్యం. సంసారంలో సర్దుకుపోయే మనసు భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఉండాలి. ఒకరు మాత్రమే ప్రతి దానికి సర్దుకుపోతే ఇంకొకరు ఎప్పుడూ సమస్యగానే మిలిగిపోతారు. నువ్వు దాచుకున్న కోట్ల డబ్బు కంటే కూడా నీకోసం అమ్మ దాచుకున్న ఆకలి విలువ చాలా ఎక్కువ. రహస్యానికి మంచి స్నేహితుడు అంటూ ఎవ్వరూ ఉండరు. అది నోటి నుంచి బయటపడిన మరుక్షణం దానికి ఊరంతా స్నేహితులే. పూజలు వ్రతాలు చేస్తే దేవుడు వరాలు ఇస్తాడో లేదో పక్కన పెడితే, నువ్వు ఏం చేయకుండానే దేవుడు నీకు ఇచ్చిన వరం ఏంటో తెలుసా? నీ జీవితం. దాన్ని బాధ్యతగా పూర్తి చేయి. ఓపిక చాలా విలువైంది. ఇక అది ఎంత ఎక్కువగా ఉంటే జీవితంలో అంత ఎక్కువగా నేర్చుకుంటావు. జీవితంలో ఎందుకు ఓడిపోతున్నామని తెలిస్తేనే ఎలా గెలవాలో అర్థమవుతుంది. ఈరోజు చేయవలసింది రేపు చేద్దామని వాయిదా వేయడం పెద్ద పొరపాటు. ఎదుటివాడి స్థాయిని బట్టి మాట్లాడేవాడి కన్నా ఇక ఈ స్థాయిలో ఉన్న ఒకేలా మాట్లాడేవాడే గొప్పవాడు. ఇతరుల చెడు గుణాలు చర్చిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకు. ఇక అది నీకు ఏమాత్రం ఉపయోగపడదు. వెతికితేనో ఎదురు చూస్తేనో దొరకదు సంతోషం. మనమే ప్రతి క్షణాన్ని ఆస్వాదించగలగాలి. సమస్యలు వచ్చాయి అని ఏడుస్తూ కూర్చుంటే బాధలు నీ బంధువులుగా మారి తరచూ మీ ఇంటి తలుపులు తడుతూనే ఉంటాయి, తిష్ట వేసుకుని కూర్చుంటాయి. మీరు గెలుపు గురించి అతిగా ఆలోచించకండి. వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా సక్రమంగా ఉపయోగించుకోండి చాలు. ఇక నిద్రలో వచ్చే కలలు నిజం కావు. ఏ కల కోసం అయితే మీ నిద్రను కూడా వదులుకుంటారో అవి మాత్రమే నిజమవుతాయి.
అడగకుండా ఇచ్చే సలహా అన్నింటికంటే అతి చులకనైనది. కొన్ని సమయాల్లో ఇతరుల నోటిని మూయించడానికి ప్రయత్నించడం కన్నా మన చెవిని మూసుకోవడం చాలా మంచిది. గుర్తుంచుకోండి, బద్ధకస్తుడికి చాలా ఇష్టమైన పదం ఏంటో తెలుసా? రేపు. అది ఎప్పటికీ ఈరోజు అవ్వదు. ఇక నిజంగా మీ మంచి కోరేవారైతే మీ గురించి ఇంకో వ్యక్తి దగ్గర చెడుగా మాట్లాడరు. మీ దగ్గర ఉన్న ధనం చూసి చేతులు కలిపేవారు ఆ ధనం అయిపోగానే ముఖం చాటేస్తారు. నీవు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. భవిష్యత్తు మీద భయం ఉండాలి, జీవితం మీద జాగ్రత్త ఉండాలి. ఈ రెండూ లేకపోయినా సరే కూర్చుని తిన్నా కానీ తరగని ఆస్తులైనా ఉండాలి. డబ్బుని బట్టో స్థాయిని బట్టో ఎవ్వరూ కూడా గర్వపడకండి. ఎందుకు అంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిసాక రాజు అంటూ చేరేది ఒక పెట్టెలోనే. నీవు చెప్పేది నిజమే అయినప్పటికీ ఎదుటి మనిషి వినడానికి ఇష్టపడనప్పుడు చెప్పకపోవడం చాలా మంచిది. మీరు ఎవరికైనా ఎంతైనా ప్రశ్నించండి, కానీ విమర్శించే ముందు మాత్రం ఖచ్చితంగా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే విమర్శ అనేది రుణం లాంటిది. అవతల వాళ్ళు ఏదో ఒకరోజు ఖచ్చితంగా వడ్డీతో సహా తప్పక చెల్లించేస్తారు. ఈ 5 పనులు తప్పక మానుకోండి. 1, అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచడం. ఇక 2వది, జీవితంలో వచ్చే మార్పులకి భయపడడం. 3వది, గతం మిగిల్చిన చేదు జ్ఞాపకంలో జీవించడం. 4వది, మనల్ని మనమే తక్కువ అంచనా వేసుకొని చూసుకోవడం. ఇక ఆఖరిది, ప్రతి చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించడం. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. అర్థమైంది కదండి? ఏది జరిగినా దైవ నిర్ణయం అని భావించండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరు ఏం చెప్పినా వినండి. విన్న వెంటనే తొందరపడకుండా అందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలుసుకొని ప్రవర్తించండి. మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఆకలేస్తే తినేది ఆహారాన్ని. నీకు ఎంత గుర్తింపు ఉన్నా కూడా అందరూ చూసేది మీ గుణాన్ని. ఇక చూశారు కదండి ఇవాల్టి వీడియో. నిజమే కదా? సో ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మరి రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.